హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ చరణ్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చి మనమైతే దగ్గరలో వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయకుని చూసేపోతున్నాం. క్రేజీగా ఉంటుంది గైస్, క్రేజీగా ఆడగానే వినాయకుని చూపిస్తా, చూడండి ఎలా ఉంటుందో. సో గైస్ ఇప్పుడైతే మనం వినాయకుని చూసేకి ఇండోర్కి వెళ్తున్నాము. ఆల్రెడీ చూసాము, ఆర్డర్ కూడా ఇచ్చాము. బట్ వాడు మనకి ఎలా కావాలో బొమ్మ అలా చూడడానికి రమ్మన్నాడు కాబట్టి సో వెళ్తున్నాము. సో మనకి అక్కడ కెమెరా వ్యూ కూడా చూడొచ్చు. మనకి ఒకసారి మనమైతే ఇక్కడ గుమ్మేరపల్లి క్రాస్లో స్టార్ట్ అయ్యాము. మేము స్టోరేజ్ ఫుల్ చేశారు అప్పుడు మీరు క్రాస్ అయితే మేము రీచ్ అవుతాము. ఒక 1 hourలో మీకు అక్కడ సెట్ చేసి చూపిస్తాము. వెళ్దాం. ఇదేమో బెంగళూరు పోయే రోడ్డు, ఇదేమో హైదరాబాద్ ఢిల్లీ అక్కడ వరకు పోతే NH44 అంటారు. ఇదైతే ఇప్పుడైతే రోడ్ క్రాస్ చేస్తున్నాం హిందూపూర్ వెళ్ళడానికి. ఇట్లే హిందూపూర్ స్ట్రైట్ గా వెళ్తే హిందూపూర్ వస్తుంది అనమాట. వెనకాల చూడండి మార్చినారని ఆ రోజు మన కార్ అయితే అక్కడ ఉంది. రైల్వే గేట్ పడిందని మనమైతే ఇక్కడ ఆగాము. ఇక్కడైతే ఆగాము. కార్లో డెక్కులు సరిగ్గా రాలేదని కార్లో డెక్కులు కానీ బిగిస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారు. రైలు అయితే పోతా ఉంది. అన్న అయితే ఈడున్నాడు. రైలు అయితే ఆడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఆల్రెడీ ఇంకా రైలు వెళ్ళిపోయింది, స్టార్ట్ అవుతుంది. మనమైతే ఇప్పుడైతే కారు వస్తుంది వెనకాల. గేట్ అయితే దాటాము. ఇప్పుడైతే ఆడైతే కార్ వస్తుంది. కార్ అయితే రీచ్ అవుతుంది. సో గాయస్ ఇప్పుడు హిందూపూర్ పోయే దావలో అయితే మనమైతే గేట్ టోల్ దాటుకొని వెళ్తున్నాం. కార్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే కార్ అయితే ఎక్కుతున్నాము. కార్లో అయితే ఇరకాటుకొని పోతున్నాం గాయస్. చూడండి గైస్ మన కొట్టూరు చెరువు దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇక్కడ చెరువు కూడా బాగా మంచిగా ఉంది. మనం ఇక్కడ కూడా బొమ్మలు రెడీ అవుతున్నాయి. ఇక్కడ మనకి విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు గణేష్ అప్పలో. మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఒకసారి రిటర్న్లో వచ్చేటప్పుడు చూద్దాము. ఇక్కడ ఒకసారి చూసి మనం వెళ్దాము. ఇక్కడ అయితే మనం సిగ్నల్ బ్రేకర్ అయితే కాల్ చేస్తున్నాం. ఓకే, వ్యూ పాయింట్ అయితే చూడండి మనకి. సో ఇక్కడ మనకి బెనిఫిట్ ఏమంటే మనకి ఈ రోజు అయితే క్లైమేట్ కూల్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు కూడా. సో ఇక్కడ కూడా పిఓపి వర్క్ అయితే జరుగుతుంది వినాయకులు. మనం ఇక్కడ కూడా ఒకసారి విజిట్ అవుదాం, చూద్దాం ఇవ్వడానికి. మనమైతే హిందూపూర్లోకి 500 meters దగ్గరలో ఉన్నాము. ఒక క్రాస్లోకి వెళ్తాం. వస్తే మనకి వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి మేమైతే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ వర్షం ఎక్కువైతే ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువైపోతుంది. మనకు ఒక్కసారి ముందు లాస్ట్ ఇయర్ అయితే మనకి ఇక్కడ హిందూపూర్ స్టార్టింగ్ ఎంటర్లోకి అయిపోయినాం. ఇక్కడ ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ ముదిరేడుపల్లి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తే హిందూపూర్. ఇది మెయిన్ సర్కిల్ వచ్చి తెలుగు తల్లి విగ్రహం అంటారు. ఇక్కడ మనం కూడా హిందూపూర్కి అయితే ఎంటర్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంటర్ అయిపోయినాం. ఏమంటే మనకి ఇక్కడ ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉంది. మనం మండే అట్లా అయింటే చాలా ట్రాఫిక్ ఉండు. మేము అదే పనిగా ప్లాన్ చేసుకుని వెన్స్డే రావడం జరిగింది హిందూపూర్కి. మనం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. స్టాచ్యూ శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ కూడా ఉన్నారు. మనం ఇట్లా రీసెంట్ గానే ఆ స్టాచ్యూ ఇక్కడ అన్న చూడొచ్చు. మనము అన్నమూరి తారక రామారావు ఇక్కడ స్టాచ్యూ మీరు కూడా చూడొచ్చు రీసెంట్ గానే.
ఇంకా 200 మీటర్స్లో మనం. సో గైస్ ఇక్కడ వాల్మీకి స్టాచ్యూ చూడొచ్చు, మొత్తం రామాయణం రాసిన. రీచ్ అయ్యాక మీకు అక్కడ విగ్రహాలు ఎలా ఉంటాయో చూసి మీకు ఇంకా 200 మీటర్స్లో మనము విగ్రహాలు రెడీ చేస్తారు, అక్కడ వెళ్తున్నాము. అక్కడ ఇది రీచ్ అయ్యాక మీకు అక్కడ విగ్రహాలు ఎలా ఉంటాయో చూసి మీకు చూపిస్తాను. సో గైస్ మేమైతే దిగాము, ఇక్కడ మేము వెళ్తున్నాము. మా పిల్లవాళ్ళు కూడా వెళ్తున్నారు చూడండి, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారు. మన పెద్దన్న కూడా అక్కడ ఆల్రెడీ దిగాడు, లోపలికి వెళ్ళాడు, ఒకసారి కనుక్కొని వచ్చేదానికి. చూద్దాం ఎలా ఉందో. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ జై మహాకాళీ మాత బప్పపల్లు అండ్ బినాయపల్లు కలకత్తా కళాకార్ బొంబాయి గణేష్ డిజైన్స్. ఇక్కడ మీరు బెంగళూరు రోడ్ పాలనీ నగర్ చూసుకోవచ్చు. మనకి ఏమైనా కావాల్సినవి ఇక్కడ కాంటాక్ట్ కావచ్చు. స్క్రీన్ మీద అయితే నెంబర్స్ అయితే డిస్ప్లే చేస్తాము, మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడైతే చూడొచ్చు, మనకు September 17th అప్పుడే రెడీ అవుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసుకుంటున్నారు, మనం లైవ్ లోపల అయితే చూసుకోవచ్చు. ఇలా సో గైస్ మనం చూడొచ్చు, మనం లోపలికి వెళ్ళడానికి అయితే ఇదే దారి. మీకు ఒకసారి లోపలికి వెళ్ళాక చూపిస్తాం బొమ్మలు ఎలా ఉన్నాయి, ఎలా చేస్తాం. మేము లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడొచ్చు మన విగ్రహాలని ఎలా రెడీ అవుతున్నాయి. ఒక్కొక్క ఫీట్ 12 ఫీట్స్ 11 ఫీట్స్ దగ్గర దగ్గర హై ఫీట్స్లోనే ఉంది మనకి. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి, చాలామంది అయితే వచ్చారు. మన విగ్రహాలు చూడొచ్చు, ఇలా చూడండి ఒకసారి. ఫినిషింగ్ అయితే ఇంకా మట్టి విగ్రహాలు ఇవన్నీ. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఒక్కసారి ఇది చూడండి, ఈ బొమ్మ ప్లాన్ చేసాము మేము. మళ్ళీ వద్దనుకొని మేము సపరేట్గా మా మైండ్ సెట్తో మీకు ఇలాగే ఉంటుంది, బట్ వేరే మోడల్లో ఉంటుంది. మనకు చూసుకోవచ్చు ఇక్కడ సినిమాలు కొత్తగా భయంకరంగా ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి మొత్తం వినాయకులు చూస్తే బాగా కనిపిస్తున్నాయి చూడండి. మనం చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద మనుషులు ఓనర్స్ అంతా. ఇక్కడైతే ఇంకా ఆర్డర్ ఇచ్చడం జరిగింది. మనకి రెడీ చేసేపటికి లేట్ అవుతుంది. ఇంకా September 17th కల్లా ఆల్మోస్ట్ రెడీ అవుతున్నారు. చూసుకోవచ్చు ఇక్కడ చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇంకా పెయింటింగ్స్ వస్తే మనం చూసుకోవచ్చు ఎలా ఫినిషింగ్ ఉంటుందో. సో ఇదైతే కదిరి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారంట, మనకు తెలియదు. బ్యాంబూ గణేష్ వాళ్ళు చూసుకోవాలి మనం. ఒకసారి పెయింటింగ్ అయినాక మళ్ళీ ఒకసారి వచ్చి మీకు వ్యూ పాయింట్. సో గైస్ మా వినాయకుడు అయితే రెడీ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 85% అయిపోయింది. మీకు సస్పెన్షన్ ఏమంటే ఇలానే ఉంటుంది. ఒక్కసారి మా వినాయకుడు చూస్తారా. ఇక మనం లాస్ట్లో అప్పుడే మాట్లాడుకునే విధానంగా ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ వెళ్దాం అనుకున్నాం కదా. ఇక్కడ స్టార్టింగ్ ప్రైజే వచ్చి మనకి 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది మనకి విగ్రహాలు. ఒకసారి మీరు కూడా చూడవచ్చు ఎంత ఫినిషింగ్ వచ్చినాయంటే అంత సూపర్తో వచ్చాయి. ఒకసారి మీరు కూడా చూడండి, ఇక్కడ కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఒకటి రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడవచ్చు మీరు కూడా ఒకసారి ఎలా ఉందో చూడండి. ఒకసారి ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు. మొత్తం POP వర్క్స్తో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది మీరు కూడా చూడొచ్చు, ఒకసారి చూడండి. మనం కూడా చూడొచ్చు ఒకసారి. అక్కడ విగ్రహాలు అయితే భారీ ఎత్తున ఉన్నాయి. దరిద్రం ఏమంటే సారి వచ్చినప్పుడు కూడా గేట్ పడే, వచ్చేటప్పుడు గేట్ పడింది, ఇప్పుడు కూడా గేట్ పడింది. ఏం చేసేయలేదు సార్. చూడండి మీరు కూడా గేట్ పడింది ఒకసారి.